ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/12/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలను తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము బహుళ పక్షము విధియ రాత్రి 9:29 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. మృగశిర నక్షత్రం ఉదయం 8:50 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. ఆరుద్ర నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 6:13 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభం అవుతున్నది. అమృత గడియలు రాత్రి 9:18 నుంచి 10:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:37 నుంచి 8:05 వరకు, వర్జం సాయంకాలం 4:19 నుంచి 5:44 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:37కి, సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగం వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, లాటరీల వల్ల లాభాన్ని పొందుకునే అవకాశాలు, వాహన యోగము, బంధుమిత్రుల సమాగమము, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి మాట తీరు, వ్యవహార శైలి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, సినిమా రంగంలో కూడా చిత్ర నిర్మాణ ప్రారంభం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, శుభవార్తా శ్రవణం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ పరిణకులం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, ఈ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో వెళ్లే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకె అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోని అవాంతరాలు, ఇతరుల మీద ఎక్కువగా మనం ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ నష్టాన్ని, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అనవసర ప్రయాణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది, మద్యపాన సేవన చేయకండి, ఇబ్బందులు కలిగే అవకాశాలు, కళాకారులకి క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అసమానతలు, అవమానాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టము, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ఇబ్బందులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి కూడా ఇబ్బందికర వాతావరణం,
ఈ ఏజెంట్లతో బ్రోకర్లతో ప్రమాదం జరిగే అవకాశం, జాగ్రత్త. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం, లంచగొండలుగా పట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా ఉంటుంది. జన్మ జాతకం చూపించండి. అలాగే స్థిరాస్తులు కొనుగోలు విషయం జాగ్రత్త. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులను కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నించండి. వ్యాపార విషయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదువుకోవడం మంచిది. ఉదయం 9:27 నుంచి 11:06 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వివాహం, సంతానం, శుభవార్తా శ్రవణం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, మాతాపితుల సౌఖ్యము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్తలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఈవెంట్ చేసే వారికి గొప్ప అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం. బ్యాక్లాగ్స్ అన్ని పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార సంబంధ విషయాల అనుకూలత, అంటే స్వదేశంలో కూడా మంచి వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారితో అన్ని రకాల శుభయోగాలు, వ్యాపార లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు కూడా. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. లాటరీల వల్ల అనుకూలం, ధన ప్రాప్తి ఉంటుంది. వస్త్రవాహన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. మంచి అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ప్రశాంతమైన సుఖజీవనం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి చాలా చాలా మంచి అదృష్ట యోగం. అనుకున్నటువంటి సమస్త శుభకార్య అనుకూలత, ఆనంద యోగం, శుభకర సంతానం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, సంతాన యోగం, వివాహ యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వ్యాపార పరంగా అన్ని రకాల శుభయోగాల పరంపర. వస్తు లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం. ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత. అలాగే వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట లాభం. లాటరీల వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైన ఆలోచనలు, ప్రశాంతత, పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతి గడించడం, పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, మానసిక శారీరక ప్రశాంతత పొందుకోవడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ కూడా తొలగించుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, మంచి ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సఖ్యత, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. లాటరీల వల్ల మంచి ఆర్థిక ప్రయోజనం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పలుగులు పండించే వారికి అభివృద్ధి. అన్ని రకాల ఆనందాది అదృష్టయోగాలు, ఆత్మస్థైర్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం పొందుకోగలిగే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. వాహన వేగము, విద్యార్థులు సమయపాలన ఉండడం వల్ల మంచి ప్రయోజనం. లాటరీలకి దూరంగా ఉండండి, ప్రమాదం కలిగే అవకాశం. కళాకారులకి క్రీడాకారులకి కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం ఉంటుంది. కళాకారులు మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. విద్యా నష్టం తలకు కనబడుతోంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. వ్యాపార సంబంధ విషయాల్లో కూడా తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని వ్యక్తుల వల్ల అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. ఇతరులకి మీ వాహనం ఇవ్వకూడదు. ఇతరుల వాహనం నడపకండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకత, భార్యాభర్తల మధ్య ఇబ్బందికర వాతావరణం, ఈవెంట్ చేసే వారికి నష్టం, సంతానం వల్ల ఇబ్బందులు, తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు, తప్పుడు వ్యక్తులతో పరిచయాలు, మరకలతో అంటగట్టే ప్రయత్నం, దానివల్ల మీరు మరకలతో స్నేహం మీకు ప్రమాదం, ధర్మ వ్యతిరేకులతో మీకు తీవ్ర నష్టం ఉంటుంది, జాగ్రత్త. లేనిపోయిన విషయం తలదూర్చకండి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి ఇబ్బంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాలు చేయకండి. జన్మ జాతకం ఒకసారి చూయించుకోవడం చాలా మంచి, తగిన పరిహారాలు చేసుకోండి. అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి నష్టం. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబపరం చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల తీవ్ర నష్టం. తప్పకుండా జన్మజాతకం చూయించుకోవడం, భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. ఉదయం 8:36 నుంచి 9:18 మధ్యకాలంలో, మరియు సాయంకాలం 4:27 నుంచి 5:38 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరు 6 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి అదృష్ట యోగం. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభం. ఈవెంట్స్ చేసే వారికి కూడా అనుకూలత. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స ఆరోగ్య లాభం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యక్తులతో వివాహం జరిగే అవకాశం, ఉన్న చోట ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, సర్జనిస్టుల లాభాలు, లాటరీల వల్ల అనుకూలత, ఆర్థిక లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుగులు పండించే లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలవంత ఆనంద యోగం, విద్యార్థికి లాభం. ఈరోజంతా సుఖవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. సోదరులతో సఖ్యత, మాతాపితృల అనుకూలత, సోదరిమణులతో ఆనంద యోగం, మంచి బంధాలు కలుపుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో దర్శక నిర్మాతల లాభాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు పరంపర పొందుకునే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబపరమైన శుభయోగాల పరంపర బాగా కనబడుతోంది. ఈరోజు చాలా మంచి ఆనందము, ఆహ్లాదకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలే.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయల పండుగ అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి శుభయోగం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారపరంగా అన్ని రకాల వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి, పట్టుదల, కార్యదక్షత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపోవడం, సోదరుల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, అనేక రకాల శుభయోగాలు, చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. ఇదంతా చాలా మంచి శుభకరమైనటువంటి బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 6, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జన్మజాతకం తప్పకుండా చూపించండి. ఏదో ప్రమాదం జరగబోతోంది, ఆరోగ్య సమస్యలు కానీ, ఇతరత్ర ధన విషయంలో నష్టం కానీ, ఉద్యోగ విషయంలో ఆటంకాలు కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జన్మజాతకంలో దశాంతర దశలు కనుక బలంగా ఉంటే శుభకరం. జన్మజాతకంలో కూడా దశాంతర దశలు స్థితి, గ్రహస్థితి బాగాలేకపోతే గోచార స్థితి, గ్రహచార స్థితి రెండు కంపేర్ చేసుకుంటే మంచిది. ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. జన్మజాతకం చూపించుకోండి. అలాగే భగవద్గీత పారాయణం చేయండి. 9 నుంచి 16 అధ్యాయాలు. అలాగే 3, 7 అంకెలను సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల ఆటంకాలు, ఉద్యోగ సంబంధ విషయంలో నష్టాలు, ముఖ్యంగా లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీద మారిపోతే లేదా ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొజలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి, బ్రోకర్ వల్ల ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇబ్బందికర వాతావరణం. ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసే వారికి నష్టం ఎక్కువ కనబడుతోంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. అనుకోని రుగ్మతలు, మాట తీరుతోనే మీరు ఇబ్బంది పడే అవకాశం, లేదా ఇతరుల యొక్క మీ ప్రమేయం లేకుండా ఇతరుల యొక్క ప్రభావం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఇబ్బందికరంగా ఉందిగా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి నేను చెప్పినటువంటి శుభ సమయంలో భగవద్ ఆరాధన చేసుకుంటూ ఆ అంకెను వినియోగించుకుంటూ ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా చాలా మంచి అదృష్ట యోగం. భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల ఆర్థిక అభివృద్ధి, రావాల్సిన ధనం చేతికి అందడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేయగలడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చెల్లె లాభాలు, రైతన్నులకి పూలు పడుగు పండించే వారికి లాభం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ సూపర్ లాభాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభయోగం, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంత సుఖజీవనం, ఇదంతా మీకు అనుకున్నది కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తా సుఖినో భవంతు.